హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో అమ్మ హెల్త్ గురించి అప్డేట్. అలాగే గత కొన్ని రోజులుగా మన ఛానల్‌లో ఓన్లీ హాస్పిటల్ చుట్టే వీడియోస్ ఉన్నాయి గదండీ! ఇవాల్టి వీడియోలో మాత్రం అమ్మ కోసం నేను చేసిన వంటలు, అలాగే అమ్మ కోసం నేను చేసిన షాపింగ్, పెద్ద కూతురుగా నా బాధలు, బాధ్యతలు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. పెద్ద కూతురుగా అనే కాదండి, ఒక్క కూతురుగా ఇంట్లో గ్రాసరీ షాపింగ్, నా బాధ్యతలన్నీ మీతో షేర్ చేస్తాను ఇవాల్టి వీడియోలో. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్విల్లు. మీరందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నాము. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీ అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో కొంచెం వాయిస్ ఓవర్ అలా ఇలా ఇచ్చాను. కొంచెం సారీ అండి, ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పాను. కానీ మీరందరూ అమ్మనే కాకుండా అమ్ము నువ్వు చాలా బంగారు తల్లి ఇలా చాలామంది మెసేజెస్ చేశారు. నేను అన్నిటికి కామెంట్ రిప్లై ఇవ్వకపోయినా ఒక్కొక్కటి నేను ఖచ్చితంగా చదివానండి. అమ్మకు కూడా చదివి వినిపించాను. చూడమ్మా నిన్నే కాదు నన్ను కూడా ఇంతమంది సపోర్ట్ చేశారు, ఇంతమంది కూతురులాగా చెల్లిలాగా భావించి బంగారు తల్లి అనేసి ఇంతమంది మెసేజెస్ చేశారు అంటే అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల పూజ చేయలేదండి. ఈరోజు నేనే మార్నింగ్ పూజ చేశాను. ఇంకా హాల్లో ఇలా దీపం వెలిగించి కొంచెం వాటర్లో ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే దీపం వెలుగుతున్నంత సేపు మంచి అరోమా, అలాగే మంచి ప్లెజెంట్ స్మెల్ వస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇలా హాల్లో దీపం వెలిగించగానే ఒక పాజిటివ్ వైబ్, ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంత దూరం అవుతున్నట్టు హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. అలాగే అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది కదా, తనకు కూడా ఒక మంచి ఫీలింగ్ అలా ఉంటుందనేసి నేనే మార్నింగ్ పూజ చేసేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనే కదా చేయాలి. అలాగే కొంచెం షాపింగ్ కోసం బయటికి వెళ్ళాలన్నమాట. కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయాలి అమ్మ కోసం. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నాకు వర్క్ స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకే త్వరగా లేచేసి పూజ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత షాపింగ్కి వెళ్ళాలి. అమ్మకు జరిగింది లాప్రోస్కోపీ సర్జరీ కదండి. అందుకే డాక్టర్ ఏ పథ్యం లేదు, ఏదైనా ఫుడ్ మీరు తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ మేమే కొంచెం పప్పులు ఇలా చీమ్ పోసేవి అలా ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. హెల్దీగా ఎగ్, అలాగే వెజిటేబుల్స్, ఆకుకూరలు, మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే ఇస్తున్నాము. మీరు చెప్పినట్టుగానే అమ్మ త్వరగానే కోలుకుంటుందండి. మేము ఫస్ట్లో చాలా భయపడ్డాం అనమాట. ఇంత మేజర్ సర్జరీ కదా, త్వరగా కోలుకుంటుందో లేదో, టైం పడుతుందేమో అనేసి. కానీ ఇంటికి వచ్చిన సెకండ్ డే నుంచే కొంచెం తిరగడము అలా స్టార్ట్ చేసింది కాబట్టి మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. మీరందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే అమ్మ అప్పట్లా డల్గా కాకుండా కొంచెం హుషారుగానే ఉందండి. అండ్ ఇంకా అమ్మకి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయాలనేసి షాపింగ్కి వెళ్తున్నాను. ఈ మధ్య ట్రావెల్ వలన, బయట పొల్యూషన్ వలన, లేట్ నైట్ వర్క్ చేయడం వల్ల, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, స్ట్రెస్ వలన పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. వచ్చిన పింపుల్స్ పోయాయిలే అని అనుకుంటే మళ్ళీ న్యూ ఎపిసోడ్ లాగా మంత్కి వస్తూనే ఉంటాయి కదండి. నేను ఈ మధ్య ఒక ఫేస్ వాష్ యూస్ చేస్తున్నానండి. అదే హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది ఇప్పుడు న్యూ అండ్ బెస్ట్ ఎవర్ ఫామ్. అండ్ ఆల్సో ఇది క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్. ఇది జస్ట్ 5 daysలోనే పింపుల్స్ని మొత్తం పోగొడుతుందండి. అంతేకాకుండా పోయిన పింపుల్స్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇది సో ఫ్రీ. ఇందులో స్కిన్ ఫ్రెండ్లీ pH ఉండడం వలన స్కిన్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుందండి. నేనైతే ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్తో క్లియర్ హెల్దీ స్కిన్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇది నీమ్తో ఒక్కటే కాదండి, బట్ విత్ 5 parts ఆఫ్ నీమ్తో తయారు చేయబడింది. ఇందులో యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, ద స్టెమ్, ద ఫ్లవర్ అండ్ ద ఫ్రూట్ ఇవన్నీ ఉండడం వల్ల స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుందండి. ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయాస్ యాప్ అండ్ వెబ్సైట్. అండ్ మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కానీ క్లిక్ చేస్తే మీకు గ్రేట్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా చెక్ చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి పల్లీల చట్నీ చేశానండి. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది. నాకేం అన్ని రెసిపీస్ తెలియదండి, పక్కన అమ్మ చెప్తూ ఉంటే ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఇలా చేశాను. కానీ బాగా వచ్చిందనమాట టేస్ట్. పప్పుల చట్నీ అంటే పప్పులు పెట్టకూడదు అన్నారు కాబట్టి అందుకనే ఈ పల్లీల చట్నీ చేశాను. చాలా టేస్టీగా బాగుంది దోశలోకి. మీకు తెలిసిన ఏవైనా హెల్దీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చూసి వాటిని ట్రై చేస్తాను. ఇంకా అమ్మకి బాయిల్డ్ ఎగ్ ఎప్పుడు తిని అంత ఇష్టం ఉండదండి. అందుకనే ఇలా ఎగ్ దోశ పోసాను అనమాట. జనరల్గా అమ్మకి నాన్ వెజ్ అన్నా ఎగ్ అన్నా అస్సలు ఇష్టం ఉండదండి. ఇంట్లో ఎవరైనా అసలు నాన్ వెజ్ ఎగ్ తినరు అంటే అది అమ్మనే. కానీ ఇప్పుడు ప్రోటీన్ ఖచ్చితంగా తినాలనేసి మేము బలవంతం చేస్తుంటే, పైగా డాక్టర్ కూడా స్ట్రిక్ట్గా చెప్పారనమాట, మీరు మీ హెల్త్ని ఖచ్చితంగా చూసుకోవాలి, మంచి ఫుడ్ని తీసుకోండి అనేసి. అందుకనే ఇంకా అమ్మ కష్టమైన ఇష్టంగా తింటుంది. అసలు మేమందరం గురించి కాదు కానండి, విష్ణు అండి ఫస్ట్ నుంచి కూడా అమ్మని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము హెల్త్ గురించి. అమ్మ నువ్వు ఎగ్ తినాలమ్మా, ఇది తినాలి, ఎగ్ వద్దంటే కూడా అమ్మ తిట్టినా కూడా వాడు లేదు అమ్మ తినాలి అనేసి చెప్పేవాడు. చూడు
కొంచెం బాగానే ఉంది కదా. కొంచెం పెయిన్ ఉంది కానీ ఎక్కడికి వెళ్తున్నావు? నీకోసమే ఐటమ్స్ ఇంకా అవన్నీ తేవాలి కదా. అమ్మకన్నీ ఐటమ్స్ అన్నీ తేవాలి. తర్వాత ఇంకా కొంచెం గ్రాసరీ షాపింగ్. చూడండి నేను అన్నీ ఇప్పుడు ఇంకా ఇంటికి పెద్ద పని అయిపోయాను అనమాట. ఇంకా గ్రాసరీస్ అవన్నీ ఇంకా నేనే. సరుకులన్నీ కొబ్బరి అయిపోయింది మా కొబ్బరి బలారి కొబ్బరి తీసుకో. వెంటనే చూసుకునేసి లైజాల్ అయిపోయిందని మళ్ళీ ఒకటే తీసుకో. చూసుకొని సరుకులు వెంటనే రబ్బర్ బ్యాండ్ క్లిప్లను అవి చూసి తీసుకొని ఇంక ఒకసారి వెళ్తున్నావు అంటే అన్నీ ఒకటేసారి తీసుకున్నాం. నాకైతే చూసి ఫ్రీ సైజ్ ఉన్నట్టు తీసుకున్నాయి. ఫ్లోరల్ డిజైన్ లో. ఓకే, మీ అందరికి స్పెషల్ గా థ్యాంక్స్ అండి. ఎంతమంది మనం కామెంట్ చేస్తారంటే అందరికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ రికవర్ అయ్యాక అసలుకి నాకు ఆపరేషన్ ఎలా జరిగింది అంత ప్రాసెస్ తర్వాత ఏంటి అనేది కూడా నేను పడ్డ బాధ 2 సంవత్సరాల పడ్డ బాధ అంతా క్లియర్గా ఇంకొక వీడియోలో నాకు అవుతున్నప్పుడు చూసుకునేసి కొంచెం నిదానంగా వీడియోని షూట్ చేస్తాను. ఇప్పుడైతే నేనండి మీ అందరూ అమ్మ ఎంత బాగా సొంత కూతురు లెక్క రిసీవ్ చేసుకునేసి లక్ష్మి జాగ్రత్తగా చూసుకో అమ్మో జాగ్రత్తరా తల్లి అని మాట్లాడుతుంటే ఒక కన్న తల్లిగా ఇంకా నాకు అంతకు మించిన అదృష్టం ఉందండి. మీ అందరికీ మళ్ళొకసారి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. కూతురికి కొడుక్కి మీ అందరి ఆశీస్సులు బ్లెస్సింగ్స్ ఇలాగనే ఎప్పటికి ఉండాలని కూడా దేవుని కోరుకుంటున్నానండి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా షాపింగ్కి బయలుదేరుతున్నాం. ఇంకా ఇంటి నుంచి బయటికి రాగానే నాకు ఏదో సౌండ్ వచ్చిందండి. ఏంటబ్బా అని కొంచెం డీటెయిల్గా చూస్తే అదిగోండి ఉడత చూడండి, అది బాదం చెట్టు అనమాట. బాదంని చూడండి ఎంత క్యూట్గా తింటుందో. 2 ఉడతలు ఉన్నాయండి. ఇంటి నుంచి బయటికి రాగానే ఉడతలు, పిచ్చుకలు, తొండలు, ఇక్కడ చెట్లు ఎక్కువ కదా మా ఇంటి దగ్గర, అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా కోయిలలు అయితే సౌండ్ సూపర్గా ఉంటుందండి. ఇంకా షాపింగ్కి నేను విష్ణు అయితే బయలుదేరామండి. ఈ మధ్య ఇక్కడ వానలు బాగా పడుతున్నాయండి మా ఏరియాలో. లాస్ట్ ఇయర్ అన్ని వానలు లేదు కానీ ఈసారి బాగా వానలు పడుతున్నాయి. చెట్లకు కూడా బాగా నీళ్లు బాగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి చెట్లన్నీ బాగా గ్రీనరీగా చాలా బాగుంది. ఇంకా షాపింగ్ అంటున్నారు. ఈ టైంలో ఏంటి షాపింగ్ అని మీరు అందరూ అనుకోవచ్చు. షాపింగ్ అంటూ ఏం లేదండి. అమ్మ కొన్ని నైటీస్ పర్చేస్ చేయాలి. అమ్మ ఎక్కువగా నైటీస్ ఇంట్లో యూస్ చేయదండి. ఇప్పుడు నైటీస్ కావాలనేసి వచ్చానమాట, ఆకృతికి వచ్చాను. ఇంకా వీటి గురించి నాకైతే జీరో నాలెడ్జ్ అండి. డ్రెస్సుల గురించి వాటి గురించి అంతే నాకు కొంచెం ఐడియా ఉంటుంది కానీ ఈ నైటీస్ గురించి నాకు జీరో నాలెడ్జ్. కానీ ఇప్పుడు నేనే ఖచ్చితంగా పర్చేస్ చేయాలి కాబట్టి నేనే వచ్చి ఇవన్నీ చూస్తున్నాను. అమ్మకి ఇంకా వీడియో కాల్ చేసేసి ఏ డిజైన్ అవంతా చూపిస్తున్నాను అనమాట. ఒక్కటి కాదండి, ఏ లైన్ ప్యాటర్న్ అంటుంది, ఫ్లోరల్ అంటుంది, కాటన్ అంటుంది, రేయాన్ అంటుంది, ఈ కలర్ కాదు ఆ కలర్ అంటుంది, ఈ కలర్ ఆల్రెడీ నా దగ్గర ఉందంటుంది, ఈ ప్యాటర్న్ వద్దు, ఇంత పెద్ద ఫ్లవర్స్ వద్దు అంటుంది. ఒక్కటి కాదండి బాబోయ్, ఈ తల్లులందరూ ఎంతైనా కూతుర్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూస్తున్నట్లయితే. ఇదిగోండి ఇదో బ్లూది బాగుంది అనేసి విష్ చెప్తున్నాడు. పక్కన విష్ కూడా మమ్మీ ఇది బాగుందా ఇది తీసుకో అని వీడియో కాల్లో చూపిస్తున్నాడు అనమాట. నేను ఇలా కొంచెం ఏదో వీడియో షేర్ చేస్తుంటే మళ్ళీ ఒకటి నచ్చితే ఇంత కాస్ట్ ఎందుకులే, ఇంత కాస్ట్ వద్దు అంటుంది, ఇంత థిక్నెస్ ఉంటే ఇంత థిక్నెస్ వద్దంటుంది. ఇంకా ఆ షాప్ ఆయన అయితే మేడం మీకు ఏది కావాలి అన్నట్టుగా చూస్తున్నాడు. ఇక ఒక్కొక్కటి ఓపెన్ చేయండి భయ్యా, ఇది కావాలి కొంచెం ఇది కావాలన్నట్టుగా నేను చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ కలర్ చూపిస్తే ఈ కలర్ థిక్ కలర్ ఉందా, లైట్ కలర్ ఉందా, లేకపోతే ఫోన్లో అట్లా కనిపిస్తుందా అంటది. నేను మళ్ళీ ఆ అన్నతో అన్న ఇది ఓపెన్ చేయండి అంటే అప్పుడు ఓకే ఇది ఓకే అన్నట్లుగా ఓకే చెప్తుంది. నేనైతే వెంటనే సెలెక్ట్ చేస్తానండి. నాకు తెలుసు అనమాట అమ్మకి ఏవి నచ్చుతాయి ఏవి నచ్చవు అనేసి. సో నేనే ఇవి బాగుంటుంది చూడు అది బాగుంటుంది చూడు అంటే వెంటనే ఒప్పుకుందనమాట. ఇది బాగుందిలే అది బాగుందిలే, ఏవైనా నచ్చకపోతే ఇది వద్దులే అన్నట్టుగా. నేను చిన్నప్పటి నుండి అండి ఒక్కసారి కూడా ఒక్కదాన్ని వచ్చి ఏ షాపింగ్ చేయలేదు ఇప్పటి వరకు. ఇంకా ఆన్లైన్లో అంటే అవి ఫోన్లో చూసి ఏదైనా పెడుతుంటాను కానీ ఇలా షాప్కి వచ్చి మాత్రం చిన్న దానికైనా చిన్న వస్తువు చిన్న ఇయర్ రింగ్స్ అయినా కూడా అమ్మ రావాల్సిందే అనమాట. ఇలా ఫస్ట్ టైం ఇలా నేను ఒక్కదాన్ని వచ్చి పర్చేస్ చేస్తుంటే ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఉందనమాట. అన్నీ నేర్చుకోవాలి లైఫ్లో. నేను ఆకృతికి ఎక్కువగానే వస్తుంటానండి టాప్స్ అవి ఇవి పర్చేస్ చేయాలని. సో ఇక్కడ నైటీస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఎక్కువ వెయిట్ చేయం కదా, కొంచెం చిన్నగా ఉన్న ప్రైజెస్లో తీసుకుంటేనే మేలు అనేసి ఇక్కడికే వచ్చాను. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయండి. అమ్మ కూడా ఓకే అనే చెప్పింది.
ఇంకా ఫ్లోరల్ డిజైన్స్, ఆ డిజైన్స్, ఈ డిజైన్స్ అన్ని రకరకాల డిజైన్స్‌లో ఉన్నాయండి. ఎక్కువగా ఫ్లోరల్ ఉన్నాయన్నమాట. ఇంకా స్టిచెస్ గూడా తీయలేదు కాబట్టి 1 మంత్ వరకు నైటీసే వెయిట్ చేయాలండి. అమ్మ అయితే ఒక 2, 3 తీసుకొని రా చాలు అనింది. కానీ నేనే ఒక మంచివి ఏవన్నా ఒక రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి కాబట్టి 4-5 అలా తీసుకుందాము మంచివి అని అనుకున్నాను. ఇది చూడండి బ్లాక్‌లో ఫ్లోరల్. అమ్మకి బ్లాక్ శారీస్ అయినా బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. అలాంటిది ఇంకా బ్లాక్ నైటీ. అమ్మ ఇది తీసుకుంటావా అంటే వెంటనే ఒప్పుకుంది. అది కావాలి అని చెప్పింది. బావుంది అది గూడా. ఇదిగోండి ఇలా బీజ్ కలర్‌లో నైటీస్‌కి కలర్స్ ఏంటి, డిజైన్స్ ఏంటి అని మీరందరూ అనుకోవచ్చు. ప్రతి దాంట్లో మనం మంచి డిజైన్స్ చూస్తాం గదండీ! ఎలాగో పర్చేస్ చేస్తున్నాం. వాటిలో గూడా కొన్ని మంచి కలర్స్, డిజైన్స్ చూస్తే బావుంటది గదా! అనేసి అలా అన్నీ అమ్మతో షేర్ చేశాను. ఇదిగోండి నేనొచ్చాను గదా! ఇక్కడ కొంచెం నా కోసం గూడా షాపింగ్ చేద్దామనేసి నేను గూడా చూస్తున్నాను ఏమైనా నచ్చుతాయేమో అని. కానీ నాకిప్పుడు ఏమీ నచ్చలేదు. నాకు కొనే మూడ్ కూడా లేదనమాట. ఇంక రాగానే షాప్ నుంచి ఇక్కడ నేరేడు పళ్ళు తీసుకుందాం అనేసి ఆగామండి. నేరేడు పళ్ళు చాలా మంచిది కదా హెల్త్‌కి. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అనమాట. ఏ సీజన్‌కి బట్టి ఆ సీజన్ ఫ్రూట్స్ తింటే హెల్త్ చాలా బావుంటుంది గదా! అనేసి నేరేడు పళ్ళు తీసుకొని ఇక్కడ గ్రోసరీ షాపింగ్‌కైతే వచ్చాము. నేను నా లైఫ్‌లో ఒక్కదాన్నొచ్చి ఒక గ్రోసరీ షాపింగ్ ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడైనా ఒక డైరీ మిల్క్ అన్నా కొనుక్కుంటాను గానీ, ఇలా నా అంతకు నేనొచ్చి ఫస్ట్ టైమ్ ఇలా గ్రోసరీ షాపింగ్ చేస్తుంటే డిఫరెంట్‌గా ఉందనమాట. మెయిన్‌గా కొబ్బరి కొనడానికొచ్చామండి. మా ఊరి సైడ్ కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుందనమాట. అమ్మ వచ్చినప్పుడల్లా 2, 3 కేజీస్ తీసుకొనొస్తుంది. కానీ ఇప్పుడు మేము వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఇక్కడికొచ్చి పర్చేస్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఆ బళ్ళారి కొబ్బరినే లేదనమాట. ఇంకా ఉన్న కొబ్బరి తీసుకొనొచ్చాను. ఇంకిక్కడ నాతో పాటు విషు గూడా గ్రోసరీ షాపింగ్‌కొచ్చాడు. మావేవో ఒకటుంటాయి గదా! బిస్కెట్స్, ఏవో ఒకటి లేసు అవి ఇవి కొన్నిగా పర్చేస్ చేసాం మేము గూడా. ఇలా వచ్చినప్పుడే అండి పర్టిక్యులర్‌గా బిస్కెట్స్ కోసం అనేసి వచ్చి మేమేమి ఎక్కువ పర్చేస్ చేయము. ఇంకా అన్నీ షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చామండి. ఇదిగోండి అమ్మ కోసం నేనేమేమి నైటీస్ పర్చేస్ చేయాలనేసి మీతో షేర్ చేస్తున్నాను. మీరే చెప్పండి ఎలా ఉన్నాయి? నా టేస్ట్ ఎలా ఉందనేసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి ఒకటి వైట్ ఫ్లోరల్‌లో తీసుకున్నాననమాట. ఇది చాలా బావుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మంచి సమ్మర్ వైబ్‌లా ఉందనమాట. చాలా బావుంది. ఎప్పుడేసుకున్నా బావుంటుందనేసి అది తీసుకొనొచ్చాను. ఇంకొకటి మీకు వీడియోలో చూపిచ్చాను గదండీ! ఇలా బ్లాక్ కలర్‌ది ఫ్లోరల్ నైటీ. ఇది గూడా చాలా బావుంది. మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చేసి బ్లాక్ కలర్. ఇది ఖచ్చితంగా అమ్మకి నచ్చుతుంది. అమ్మకి గూడా చూయించాననమాట. బావుంది. క్లాత్ గూడా థిక్‌నెస్ లేవండి. నేను కాటన్‌లో ఖచ్చితంగా థిక్‌గుంటాయేమో అనుకున్నాను గానీ, లేదు క్లాత్ గూడా మంచి కంఫర్ట్‌గా బావున్నాయనమాట. ఎందుకంటే నెల యూజ్ చేయాలి కదా! కొంచెం కంఫర్ట్‌గా ఆహ్, కొంచెం ఫ్రీగా ఉంటే బావుంటుందనేసి తీసుకున్నాను. ఇది గూడా చాలా బావుందండి. పేస్టల్ కలర్ చాలా బావుందనమాట. నెక్ ఇలా వచ్చింది. 5 నైటీస్ ఏమో పర్చేస్ చేశానండి. 5 నైటీస్ కలిపి గూడా 2000 లోపలే వచ్చేసాయన్నమాట. ప్రైస్ చాలా రీజనబుల్ అనిపిచ్చింది. అందుకనే ఒకటి ఎక్కువైనా పర్లేదనేసి తీసుకున్నాను. ఇది చూడండి క్లాత్ థిక్‌గా లేదు గానీ బావుందనమాట. డిజైన్ ఆల్ ఓవర్ ఇలా. ఇది కొంచెం ప్రైస్ 700 రేంజ్‌లో పడింది. బావుంది. ఇది కాటన్ అనమాట. బావుంది. ఇదొక్కటే అండి కొంచెం కాస్ట్. మిగతావన్నీ 340, 450 అలా అలా పడ్డాయన్నమాట. ఇది చూడండి నేను ఫస్ట్ చూయించాను గదా మీకు. ఇది చాలా నచ్చిందనమాట. బావుంది. మంచి ఫ్లోరల్‌గా అక్కడక్కడ పింక్, యెల్లో గ్రీన్ పేస్టల్ కలర్ వచ్చి బావుంది ఇది గూడా. ఇంట్లో పెద్ద కూతురు, అలాగే ఒక్క కూతురు అంటే బయటకెళ్ళి అన్ని సామాన్లు తేవడం అదే గాదండి. ఇంట్లో వంటలు గూడా ఉంటాయి గదా! ఇదిగోండి దొండకాయ ఫ్రై చేశాననమాట. ఈ దొండకాయ ఫ్రై ఏంటంటే అండి చేయడం చాలా ఈజీ. కానీ ఈ దొండకాయలన్నీ కొయ్యడం ఉంటది జూడండి కటింగు. నాకు లిటరల్లీ 30 మినిట్స్ పట్టిందండి అవన్నీ కట్ చేయడానికి. అన్నున్నాయన్నమాట. మళ్ళీ అలాగే టేస్టీగా మునక్కాయల సాంబార్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇవన్నీ నాకేం తెలీదండి ప్రాసెసెస్. అమ్మ పక్కన ఒక్కొక్కటి ఇలా చెప్తుంటే నేను చేశాననమాట. ఇంట్లో వాళ్ళందరూ గూడా చాలా బావుంది. నీ చెయ్యి చాలా మంచిదని జెప్పారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ సాంబారు కందిపప్పుతో చేసిన సాంబారండి. మీరు గూడా ఏవైనా మంచి హెల్తీ రెసిపీస్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ జేయండి. నేను చూసి వాటిని ట్రై జేస్తాను. అదండి ఇవాల్టి వీడియో. నా బాధలు, బాధ్యతలు మీతో షేర్ చేశాను. అలాగే అమ్మ హెల్త్ అప్డేట్ గురించి గూడా మీకు అంతా ఇచ్చాను కదా! ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తుంటాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌ను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.